మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరూ నాతో పాటు పాడతారా? పాడతారు. పాడతారంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటు సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద రామసలకావే. మీరు కూడా పాడాలి. కమన్, మ్యూజిక్ కట్ చేసే వద్దు, మ్యూజిక్ అవసరం మేమే పాడేస్తాం. ఓకే, రెడీయా? 1, 2, 3 గో. గోదావరి గట్టు మీద రామసిలకనే టింగిరి టింగి టింగి గోరింట కెట్టుకున్న సందమామనే. సందమామ అనంట్రా. మీరే పాడాలి. పాడండి. గోదావరి గట్టు మీద రామసిలకనే గోరింట కెట్టుకున్న సందమామనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాడమంటే పాడరు కానీ ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి మన ఐశ్వర్య గారికి. ఎస్, ఇంకా మిగిలిపోయింది మన వెంకటేష్ గారే రావాలి స్టేజ్ పైకి అని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఈరోజు ఈ ఈవెంట్ని ఇంత స్పెషల్గా నిజామాబాద్లో చేస్తున్నామనంటే కారణం మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గురించి. ముందుగా రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు ఎలా అంటే దిల్ రాజు గారు ముందుండి నడిపించే ప్రొడ్యూసర్, ధైర్యవంతులైన ప్రొడ్యూసర్ అయితే వెనకానే చాలా జరుగుతుంది. బ్యాక్ స్టేజే ఉంటూ సినిమాని ఎంతో పైకి తీసుకురావాలనే ఎంతో మంచి ఇంటెన్షన్తో ఉండేది మన శిరీష్ గారు. ప్రొడ్యూసర్స్ అనగానే ఇప్పటివరకు మనకి గుర్తొచ్చే పేరు దిల్ రాజు గారు మాత్రమే, కానీ ఇక మీదట ప్రొడ్యూసర్స్ అనంటే గుర్తొచ్చే పేరు శిరీష్ గారు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా మనకు అందిస్తూ వచ్చారు. సో శిరీష్ గారు ఇదే కాదు, ఇలాంటి ఈవెంట్స్లలో ఎన్నో మనం ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఒక్కసారి దిల్ రాజు గారికి, శిరీష్ గారికి ఓ వేసుకోండి నిజామాబాద్.